So welcome everyone. So here is our next video. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి చాలామందికి బుక్ సెట్ లాస్ కట్టు ఎక్స్చేంజ్ ఆడడం తెలియదు. ఎట్లా అంటే చెన్నై ఉందా, చెన్నై మీద డబ్బులు వేసి వచ్చినాడపై డబ్బులు తీసుకున్నామా అనే లాగా ఆడతారు. సో తెలియదు, బేసికల్గా వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఇక్కడ మీకు సజెస్ట్ చేస్తున్నా. సో హౌ విల్ ప్లే అని చెప్పేసి కొన్ని రెఫరెన్సెస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో మీరు డిస్క్రిప్షన్ లింక్ మీరు జాయిన్ అయితే డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేస్తారు. సో నేను ఎప్పుడన్నా అందరికి ఒకటే మాట చెప్తా. సో బేసికలీ స్లైడ్ డిఫాల్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం డబ్బుల కోసమే ఆడతాం. ఓకే, సో వెదర్ ఇట్స్ ఇండియా ఆర్ ఆస్ట్రేలియా డజంట్ మ్యాటర్, చెన్నై ఆర్ బెంగళూరు డజంట్ మ్యాటర్, వీ ప్లే ఫర్ మనీ. ఐపీఎల్ ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. ఎవ్రీ ప్లేయర్ విల్ ప్లే ఫర్ మనీ. అంతేగాని ఇట్స్ నాట్ లైక్ డెడికేటెడ్ లాగా ఎవరు ఉండరు. ఇండియా మన కంట్రీకి ఆడుతున్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది, క్లబ్కి ఆడుతున్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది. సో మనం దాని గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దు, మనకి డబ్బులే ఇంపార్టెంట్. అందుకే మీరు అందరు ఇప్పుడు ఈ ఛానల్లో నా వీడియో చూస్తున్నారు, ఎందుకంటే మన డబ్బులు ఇంపార్టెంట్ కాబట్టి. సో లెట్స్ మూవ్ ఆన్ ఫాస్ట్. ఎంత ఫాస్ట్గా కుదురుతుందో ఫాస్ట్ ఫినిష్ చేస్తాను. సో ఎంట్రీ, బుక్ సెట్, లాస్ కట్. ఎంట్రీ అంటే ఏంటి? సో ఎంట్రీ అంటే మీకు రెఫరెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూపిస్తా, మీకు అర్థం అయిపోతుందని నేను అనుకుంటున్నాను. సో ఎంట్రీ అంటే ఇది ఒక మ్యాచ్, లాహోర్ వర్సెస్ కోటా. ఎంట్రీ నేను సర్కిల్ చేసిన కదా, సర్కిల్ చేసి నేను ప్రతి మ్యాచ్ అట్లా చెప్తా, వేసి నేను మీతో పాటు ఆడతా. సో నేను సర్కిల్ చేసి చెప్పిన బాబు మీరందరూ కోటా మీద బ్యాక్ చేయండి అంటే మన లిమిట్ బట్టి 5000, 4000, 3000, 2000, 1000 మీ లిమిట్ బట్టి బ్యాక్ చేస్తారు. బ్యాక్ చేసిన తర్వాత కింద 13,800 అని కోటా మీద ప్లస్ ఉన్నాం, లాహోర్ మీద 10,000 మైనస్ ఉన్నాం. సో వన్స్ ఏమవుతుందంటే మన ఈ కోటా అనే టీం ఇక్కడ మీరు చూస్తారు కదా, కోటా అనే టీం 2.38 దగ్గర నుంచి కోటా అనే టీం 49.50 పైసా వస్తే నేను ఏం చేస్తాను, డైరెక్ట్ క్యాష్ అవుట్ బటన్ ఉంది కదా, ఈ క్యాష్ అవుట్ బటన్ క్లిక్ చేస్తాను. ఓకే, ఈ క్యాష్ అవుట్ బటన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ క్యాష్ అవుట్ బటన్ క్లిక్ చేస్తే నా మనీ ఏదైతుందో మనీ మొత్తం ఈక్వల్ అయిపోతుంది. సో నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. ఓకే, కమింగ్ టు అనదర్ థింగ్. ఇప్పుడు మీరు దీన్ని బుక్ సెట్ అనేస్తాం. ఫస్ట్ ఒకటి ఎంట్రీ అయిపోయిన తర్వాత మన టీం 45 పైసా 50 పైసా వచ్చినప్పుడు మనం చేసుకున్నాం. బేసికల్గా నార్మల్గా చెప్తున్నా. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే మీకు ఇంకో కొంతమంది అనుకుంటారు, ఇప్పుడు వీడియో చూస్తారు కొంతమంది ప్రొఫెషనల్ అంటే ఎక్కువ హై లిమిట్ ఆడతారు. 2.3 డాట్స్లో వేసి మనం 50 పైసల ఎగ్జిట్ 50 పైసల బుక్ సెట్ ఎందుకు చేసాం అనుకోవచ్చు. సి బాస్, బేసికలీ ఇఫ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్, మీరు ఇప్పుడు నేను ఉన్నాను చెన్నై వర్సెస్ ఆర్సీబీ, ఆ మ్యాచ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ మ్యాచ్ నా కోటా అనే టీం నాకు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి సగం వస్తుంది. ఎగ్జాంపుల్ సగం వస్తున్నప్పుడు నాకు ఫైన్ కదా, ఐఎమ్ ఫైన్ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ గెట్టింగ్. లేదు ఇంకా ఈ 1.59, 1.49, 1.50 ఇది ఏదైతుందో ఇది 30 పైసా 35 పైసలు వచ్చినప్పుడు క్యాష్ అవుట్ కొడితే మనకి 7,000 8,000 కూడా వస్తాయి. సో నేను కాదు అనట్లేదు. సో మనకేంటంటే నాకేంటంటే నేను ఒకటే అనుకుంటాను, నాకు వచ్చిన దాంట్లో ఐ విల్ బీ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే మనీ ఈజ్ ఇంపార్టెంట్. 5,000 రాని సరే, వన్స్ ఈ 5,000 వచ్చినాయా, ఈ 5,000 ఏం చేస్తా, వన్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ 5,000 విత్డ్రాల్ కొట్టేస్తాను. దిస్ విల్ బి యాడింగ్ ఇన్ మై పాకెట్ యాజ్ ఎ క్యాపిటల్లో ఇంత మనీ మైనస్ అయిపోయింది. నేను ప్రతి మ్యాచ్ రాసుకుంటా. నేను మీకు ఒక టేబుల్ కూడా చేసేస్తా, ఎక్సెల్ కూడా చేసేస్తా. మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. 21 మ్యాచెస్ ఉన్నాయి కదా, మీరు ప్రతి మ్యాచ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అంత ఇన్వెస్ట్ రాసుకోండి, ప్లస్ ఎంత గెలుస్తారో అది రాసుకోండి. క్యాపిటల్ ఏదైతుందో మీకు ఐడియా ఉంటుంది, మీకు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో ఎంత ఇన్వెస్ట్ చేయొద్దు, మన లిమిట్ ఏంది, మనకి ఎంత లాస్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది. సో ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను. సో బేసికల్గా ఎంట్రీ అంటే మన టీం మీద బ్యాక్ చేసుకోవడం. మన టీం మీద బ్యాక్ చేస్తున్నప్పుడు మన టీం మంచి రేట్లు ఉండాలి. మంచి రేట్లు ఉంటేనే మనకు లాభం. మనకు మంచి రేట్లు లేకపోతే మనకి లాభం ఏం లేదు. ఈ 2.38, 4, 5 కూడా వెళ్ళిపోతుంది. 5 కూడా మనం 1,000, 2,000, 3,000 వేసిన తర్వాత అదే టీం మళ్ళీ కొట్టాన టీం మళ్ళీ ఈ రేట్కి వస్తే, ఈ రేట్కి వచ్చినా బోత్ నైట్ వచ్చినా మనం క్యాష్ అవుట్ తీసుకొని పక్క జరిగిపోవడం. సో అదొక టైప్ ఆఫ్ ఆట. సో మార్కెట్లో అందరు ఎట్లా ఆడతారంటే, అందరికి ఒక ఐడియా ఎట్లా ఉంటుందంటే, ఈ 2.38 మీద నేను 50,000 వేస్తాను ఏ కొట్టా మీద. సో కొట్టా అనే టీం ఏంది 1.4 అని కాకుండా 1.25, 1.30, 1.32, 35 దగ్గర వచ్చిన క్యాష్ అవుట్ కొడతాను. నేను కొంచెం ముందు కొడతాను, అంటే ఎక్కువ రేట్స్లో కొడతాను, ఎందుకంటే ఛాన్స్ తీసుకోను. యాజ్ వెల్ యాజ్ ఐపీఎల్ ఎట్లా ఉంటుందంటే ఫైట్ ఉంటుంది, బోత్ టీమ్స్ అనేది ఫైట్ చేస్తాయి కాబట్టి మార్కెట్లో రేట్స్ అనేది షఫల్ అవుతాయి. నేను అటు ఇటు ఆడొచ్చు అంటే కొట్టా మీద నేను ఇక్కడ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ ఉంది, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెట్స్ గో ఫర్ ఎగ్జాంపుల్.
సో చెన్నై సూపర్ కింగ్స్ మీద నేను ఏం చేస్తా, 90,000 వేస్తాను. 90,000 వేసిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ అనే టీం మీద. సో బేసికల్లీ ఇక్కడ బుక్ మేకర్కి మ్యాచ్ ఆర్డ్స్కి మీకు ఆ డిఫరెన్స్ కూడా ఇప్పుడు చెప్తా. బుక్ మేకర్లో ఏంటంటే మీకు 5 seconds టైం పడుతుంది బెట్ ప్లేస్ చేసిన తర్వాత. వికెట్ పడదనుకోండి మీకు బెట్ ప్లేస్ అవ్వదు. అదే బుక్ మేకర్లో ఏంటంటే మీకు ఇన్స్టెంట్ బెట్, జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇలా కొట్టాలని ఇన్స్టెంట్ బెట్ పడిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు బుక్ మేకర్లో మనకి ఏంటంటే బ్యాక్ చేస్తానికి ఉండదు. బ్యాక్ ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బ్యాక్ చేస్తానికి ఉండదు. మనం డైరెక్ట్ ఏ టీం ఫేవరెట్ ఉంది చెన్నై కదా, చెన్నై నుంచి లే చేస్తే మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏది గ్రీన్ కలర్ వైలెట్ ఆర్ గ్రీన్ వాట్ ఎవర్ ద కలర్ ఇస్ కాల్డ్, ఆ టీం ప్లేస్ అవుతుంది. సో మనకు సేమ్ ఇందాక మీకు చూపించినట్టు కొట్టాట్ల కింద ఇప్పుడు ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఉందో ఆ టీం కూడా ఫేవరెట్, అంటే చెన్నై కొలాప్స్ అయిపోయింది, చెన్నై ఓడిపోతున్నప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కింద ఆర్డ్స్ కింద ఇక్కడ వస్తాయి, పైన బ్లాంక్ అయిపోతాయి. ఎట్లుందో సేమ్ అట్లా అవుతుంది. ఆ మనం క్యాచ్ అని బటన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అదే డివైడ్ చేస్తుంది, హాఫ్ డివైడ్ చేసుకుని వదిలేస్తుంది. సో బేసికలీ ఇది ప్రాసెస్. ఆర్ట్స్లో ఏంటంటే ఇప్పుడు ఆర్ట్స్ ఎట్లుంటుంది అంటే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాక్ చేసిన తర్వాత 8/20K బ్యాక్ చేస్తుంది, నీకు 15,800 వస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తున్నప్పుడు క్యాష్ అవుట్ కొడుతుంది, నీకు అలా 40% పోయి 60% మాత్రమే క్యాష్ అవుట్ ఆప్షన్ వస్తుంది, మొత్తం రాదు. లేదా మ్యాచ్ అయిన తర్వాత వెయిట్ చేయాలి మొత్తం 15,000 కావాలంటే. సో నాకు ఏంటంటే రిస్క్, అది ఎప్పటికైనా రిస్క్. ఒకవేళ ఎవరైతే ఆర్ట్స్లో ఆడుతున్నారో ఆర్ట్స్ సైడ్స్లో ఆడుతున్నారో అందరికీ రిస్క్. సో నా సజెషన్ ఏంటంటే అందరూ మన ఎవరైతే ఆడుతున్నారో ఆర్ట్స్లో ఎక్స్చేంజ్కి మూవ్ అండి, ఎక్కడైనా ఆడండి, నాకేం ప్రాబ్లం లేదు. సో action777.com.club అనేది మాత్రం నా సైడ్ నుంచి నేను ఈ వెబ్సైట్ని ప్రమోట్ చేస్తున్నా. యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మీరు నాకు డిఎం చేయొచ్చు. మీకు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు ఏ డౌట్ వచ్చినా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, ఎనీ టైమ్ ఐ విల్ బి అవైలబుల్. ఒకవేళ రిప్లై లేట్ ఉన్నా బట్ ఐ విల్ రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో బేసికల్గా ఇది లే అండ్ బ్యాక్. సో మీకు వీడియోస్ కూడా చూపిస్తాను, నేను మీకోసం వీడియోలు కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నా, వెబ్సైట్ వీడియో. సో బేసికల్లీ ఇక్కడ చూడొచ్చు మీరు, నేను పంజాబ్ మీద 3,400 ప్లస్ ఉన్నా, రాయల్ ఛాలెంజర్స్ మీద 500 ప్లస్ ఉన్నా. ఇది కాదు, నేను ఇంకోటి చూపిస్తా, సారీ. ఇక్కడ నేను ఇందాక మీరు ఇందాక ఎగ్జాంపుల్ రాయల్ ఛాలెంజర్స్ చెన్నైనే తీసుకోండి, చెన్నైనే అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి నేను ఏం చేసిన, రాయల్ ఛాలెంజర్స్ మీద నేను 5,500 మైనస్ ఉన్నది, పంజాబ్ మీద 5,000 ప్లస్ ఉంది. ఇప్పుడు పంజాబ్ అనే టీం ఫేవరెట్ వచ్చింది. సో ఇందాక సేమ్ వైస్ వర్సా అలా ఉంది. ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇలా మనకి క్యాష్ అవుట్ ఆప్షన్ లేదు కాబట్టి మాన్యువల్గా చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి ఈ ప్రస్తుతం మనం ఉన్న బుక్లో మనకి మాన్యువల్ చేసిన అవసరం లేదు, డైరెక్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం బుక్ సెట్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకు చూపిస్తారు చూడండి. ఇక్కడ 1 సెకండ్ బెట్స్ ప్లే చేసిన తర్వాత 60 పైసాలో నేను కింద నుంచి లే చేస్తే బోత్ ఈక్వల్ చూపిస్తుంది. గ్రీన్ అంటే ఈక్వల్, రెడ్ ఉంటే మైనస్. ఎంతవరకు అంత చేసుకుంటే అది చేసుకున్న తర్వాత ప్లేస్ బటన్ కొడితే మనకి ఇక్కడ ఏం ఆప్షన్ ఏంటంటే action777.clubలో మన డైరెక్ట్ మన టీం ఫేవరెట్ వచ్చింది 45 పైసా 30 పైసా 35 పైసా వచ్చినప్పుడు డైరెక్ట్ క్యాష్ కొట్టడం. సో అంతే, ఇంకా మనకి అంత అది ఈజీ, మనకి ఈజీ ప్రాసెస్. సో మీకు బుక్ సెట్ వీడియో 3 చూపిస్తా, చూస్తున్నాను నేను కూడా, నేను డైరెక్ట్ చూస్తున్నాను. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మీరు చూసుకుంటే బుక్ సెట్ వీడియో నెంబర్ 2లో చూపిస్తా. సో 2లో ఇక్కడ చూసుకుంటే పంజాబ్ అనే టీము 36-37 పైసా వచ్చింది, అంటే పైసా. ఇక్కడ మనం 1 క్యాలిక్యులేట్ చేయొద్దు ఇందులో ఎక్స్చేంజ్లో. సో ఇది ఏమైంది, ఇక్కడికి వచ్చినా 3,400 పంజాబ్ మీద పెట్టుకున్నాం, 500 రూపీస్ బెంగళూరు మీద పెట్టుకున్నాం. ఓకే, చేసుకున్న తర్వాత ఏమైంది, ఒక వికెట్ అది పడగానే మార్కెట్లో చేంజ్ అనేది వచ్చింది. సో నేనేం చేసిన, ఎందుకు వచ్చింది ఇది తక్కువ డబ్బులు ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి నేను మార్కెట్ ప్రకారం 75 అవర్స్ 65 అవర్స్ నేను లే చేసి పెట్టుకుంటున్నాను. ఓకే, నా ఇక్కడ ఏమైంది మీరు ఇక్కడ చూడొచ్చు, బుక్ సెట్ నెంబర్ 3 వీడియోలో రాయల్ ఛాలెంజర్స్ ఫేవరెట్ వచ్చేసింది. నేను ఏం చేసుకోకపోతే నాకు లాసే కదా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది అనుకోండి, నాకు లాస్ అయిపోతుంది. పంజాబ్ ఎంత కొట్టాలి, 63-36 కొడుతుందో నాకు తెలియదు, ఆ రోజు ఏమైందో నాకు గుర్తులేదు. సో కొడుతుందో నాకు తెలియదు. సో కొట్టినప్పుడు ఏమైంది, 500 ప్రాఫిట్ వస్తుంది. సో అందుకే నేను ఏమంటా అంటే ఎప్పుడైనా ఈక్వల్ చేసి పెట్టుకోండి. ఈక్వల్ మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ చెక్ చేస్తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ నా ఆర్ట్స్ చెక్ చేసుకుంటున్నాను, ఈ 2 ఈక్వల్ ఉండేలాగా ఎట్లా చేసుకోవాలని చెప్పేసి. సో బెట్ ప్లేస్ అయిపోయిన తర్వాత మనకు తెలిసిపోతుంది, చలో బస్ బెట్ ప్లేస్ అయిపోయింది, బెంగళూరు మీద 2,000 వస్తున్నాయి, పంజాబ్ మీద మనకి 1,400 అనేది మనకు వస్తున్నాయి. సో ఇట్లా ఉంటుంది ప్రాసెస్. దీన్ని మనం బుక్ సెట్ అంటాం, ఇది మాన్యువల్ బుక్ సెట్. మనకి ఇప్పుడు ఏదైతే మన టీం మీద మనం ఏ టీం ఉన్నా టీం మీద బ్యాక్ చేసుకోవడం, మ్యాచ్ సిచ్యువేషన్ ప్రకారం ఆడతాం. అండ్ మోర్ ఓవర్
మ్యాచ్ ఓపెన్ చేయగానే ప్రతిసారి మనం ఆడొద్దు ఇన్ ద సెన్స్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మనం ఫస్ట్ దాంట్లో మనం ఎంట్రీ తీసుకొని టకటక ఆడొద్దు. ఇది నా సజెషన్ మీ అందరికీ. మ్యాచ్ వెయిట్ చేయాలి, మ్యాచ్ చూసి మ్యాచ్ సిచ్యువేషన్ ప్రకారం మనం ఆడతాం. ఓకే, నౌ లాస్ట్ కట్ వీడియో. ఇది లాస్ట్ కట్ ఎంట్రీ, అది కూడా చూపిస్తా. సో బేసికల్లీ ఇక్కడ మీకు చూపిస్తా, చెన్నై సూపర్ కింగ్స్ మీద 3300 ఉంది. అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్ ఉంది, రాజస్థాన్ రాయల్స్ మన టీం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ నేను లాస్ట్ కట్ వీడియో అనేది చూపిస్తున్నా. సో బేసికల్లీ చెన్నై సూపర్ కింగ్స్ అనే టీము ఒకవేళ 60 పైసా వస్తే నా -3300 మైనస్ ఉంది కదా, ఒక 60 పైసా వస్తే ఆ 10,000 నేను ఇక్కడ ప్లేస్ చేసి బెట్ కొట్టేస్తాను. లేదా చెన్నై సూపర్ కింగ్స్ 34 పైసా 60 పైసా రాగానే నేను క్యాష్ అవుట్ బటన్ కొట్టేస్తాను. అప్పుడు నాకు ఏంటంటే లాస్ అనేది 0 అయిపోతుంది. దీన్ని లాస్ కట్ అంటారు. ఓకే, లాస్ మొత్తం 0 తీసేసి నేను పెట్టుకుంటా. నా టీం చెన్నై ఉంటుంది. యాక్చువల్గా ఈ మ్యాచ్ రాజస్థాన్ గెలిచింది ఆ రోజున, నాకు గుర్తు. సో అట్లా చేసి పెట్టుకుంటాం మనం. నేను ప్రతి మ్యాచ్, ప్రతి వీడియో, ప్రతి అప్డేట్ మీకు నేను వీడియో రూపంలో పంపిస్తా, యాజ్ వెల్ యాజ్ స్క్రీన్ షాట్ పంపిస్తా, మార్క్ చేసి పంపిస్తా. మీ అందరికీ ఈజీగా ఉంటుంది. ఇంకా మీకు లాస్ట్ కట్ వీడియో మళ్ళీ ఇంకొక వీడియో ఉందో చూస్తాను. నేను మీకు అంతా నేను డైరెక్ట్ ప్రిపరేషన్ అవ్వలేదు, డైరెక్ట్ మీకు చూపించేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఇక వీడియో చూస్తే రాజస్థాన్ రాయల్స్ మీద నాకు 7,000 మైనస్ ఉంది. అంటే 7,000 నేను ఓడిపోతే, నాకు రాజస్థాన్కి ఓడిపోతే నాకు 7,000 పోతాయి. బెంగళూరు గెలిస్తే 10,000 వస్తాయి. సారీ, ఇక్కడ గెలిస్తే 10,000 వస్తాయి. నేను ఏం చేసిన లాస్ట్ కట్, ఇప్పుడు మనం వేసిన టీం బెంగళూరు గెలుస్తుంది కదా, బెంగళూరు 30 పైసా రాగానే ప్రస్తుతానికి ఉన్న సైట్ ప్రకారం క్యాష్ అవుట్ కొట్టేస్తే 2 ఈక్వల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎందుకు రాజస్థాన్ గెలవదు, నాకు ఫుల్ నమ్మకం, అంటే మన నమ్మకం వచ్చినప్పుడు నేను చేస్తా. పైన 7,000 ఉంది కదా, ఆ 7,000 మాత్రమే మనం ఎంట్రీ చేయాలి. ఇక్కడ 7,000 ఎంట్రీ చేసి, ఇక్కడ 7,000 ఎంట్రీ చేసినా ఇక్కడ ఎంత మైనస్ ఉంది, ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. 1 సెకండ్, ఇక్కడ మార్క్ చేస్తాను నేను, సారీ. సో ఇక్కడ మీరు ఇక్కడ 7,000 మైనస్ ఉంది, ఆ 7,000 మీకు ఎంట్రీ చేసి ఎక్కడైతే ఈ 31 పైసా ఉందో, ఈ 31 పైసా లేదా ఎంట్రీ చేసి 7,000 కొడితే, ఈ -7,000 ఇక్కడ 7,000 కొట్టి బెట్ ప్లేస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది మీకు ఇక్కడ వీడియో కనిపిస్తుంది, సారీ. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూడొచ్చు, 7,000 కొట్టగానే బెట్ ప్లేస్ చేయగానే మీకు 0 అయిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే మీకు 0, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తే 7,830 రూపీస్. సో దీన్ని అంటారు లాస్ట్ కట్. సో బేసికల్లీ దీన్ని లాస్ట్ కట్ అంటారు. బుక్ సెట్ అంటే మన టీం ఫేవరెట్ టీం మీద బ్యాక్ చేసుకోవాలి, 2.5-3 odds మీద బ్యాక్ చేసుకోవాలి. డిపెండ్స్ అపాన్ మ్యాచ్. నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా. మన రేట్ రాగానే మనం క్యాష్ అవుట్ బటన్ కొట్టేస్తే ఆటోమేటికల్గా మనకు బోత్ సైడ్స్ అనేది ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో బేసికల్గా లాస్ట్ కట్, బుక్ సెట్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. వేరే కొత్తగా ఏం ప్రాసెస్ ఉంటుంది, బ్రహ్మ విద్య ఏమి ఉండదు. ఇప్పుడు వచ్చిన కొత్త దాని ప్రకారం అయితే మనకి ఈజీ ఏంటంటే జస్ట్ మనకి క్యాష్ అవుట్ బటన్ కొట్టేస్తే దానిపైన చేసేసుకుంటుంది. అండ్ కమింగ్ టు సెకండ్, ఇంకా మీకు నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తున్నాను. ఆ వీడియోలో మీకు ఏం అప్డేట్ వస్తుంది అంటే మ్యాచ్ 6s, మ్యాచ్ 4s అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీరు ఇది IPL 2024 ప్లేలిస్ట్లో చూడండి. నెక్స్ట్ వీడియో నేను కొద్దిసేపు అప్డేట్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ కమింగ్ టు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది వైజ్లీగా ఇన్వెస్ట్ చేయాలి. 50,000, 1,00,000, 15 లక్ష, 50,000, 2 లక్షలు. సో మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పార్ట్ వైజ్ డివైడ్ చేసుకోండి. 15%, 10% పర్ మ్యాచ్కి. 50,000 అనుకో, 5,000 ఆడండి, అట్లా 10 ఆడండి. 10లో వి విల్ విన్ 7. వి విల్ ట్రై టు విన్ 7, వీ షుడ్ విన్ 7. 3 లాస్ వస్తుంది. నేను 100% గ్యారంటీ, నేను ఏ మ్యాచ్ నేను చెప్పలేను, నేనే కాదు ఎవరని చెప్పలేను. ఎందుకంటే డబ్బులు నేను పెడతా, నేను ఇన్వెస్ట్ చేస్తాను, మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తారు, కరెక్ట్. పోయినాయి అనుకోండి, బాధ నాకైతుంది, మీకైతుంది. సో చెప్పేటోళ్ళు ఏమైనా చెప్తారు. నేనేంటంటే మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి మనం ఆడతాం. లేకపోతే నీకు ఆడకపోతే నాది ఏం పోయలేదు. 74 మ్యాచ్లలో నేను అట్లీస్ట్ మనం అందరం కలిసి ఒక 30 to 35 మ్యాచెస్ మంచిగా ఆడదాం. అందులో ఒక 10% మ్యాచ్లు డిసిషన్ పోయినాయి, లాస్ అయిపోయినాం. సేమ్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్లో అప్రాక్స్ మనం మంచి అమౌంట్ అనేది గెలుస్తాం. ఒకవేళ మంచి విన్నింగ్ మూమెంట్ ఉంటే సిచ్యువేషన్ బట్టి నేను కొన్ని మ్యాచెస్ చెప్తా, రిస్క్ ఆడతాం. కొన్ని సెషన్స్ చెప్తా, మ్యాచెస్ బట్టి, వికెట్ బట్టి, పిచ్ కండిషన్స్ బట్టి, దాన్ని బట్టి విల్ ప్లే సెషన్స్, 20 hour సెషన్స్, 6 hour సెషన్స్. 6 hour సెషన్లో కొన్ని లాజిక్స్ ఉన్నాయి,
లాజిక్స్ కూడా నేను ట్రై చేస్తాను, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను, మాక్సిమం అదే లాస్ట్ వీడియో ఉండొచ్చు. సో అందులో మీకు అప్డేట్ అనేది చేస్తాను. అండ్ యాక్షన్ 777.club నేను నా సైడ్ నుంచి రికమెండేషన్, సెల్ఫ్ డిపాజిట్ అండ్ విత్డ్రాల్. ఇందాక ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినట్టు నేను వెరీ గుడ్ టైం ఫాలో అవుతా. ట్రై టు డిపాజిట్ ఇన్ ఎ గుడ్ టైం. మనం గెలవాలని ఆడుతున్నాం కాబట్టి మనం మంచి టైంలో చేస్తే మంచి జరగాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా మీ ఇష్టం, మీరు ఎప్పుడన్నా ఆడడానికి కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఓపెన్ చేసి చెక్ చేస్తే మీకు అక్కడ మీకు దీనికి పంచంగా ఉంటుంది. అందులో యూ కెన్ గో ఫర్ అభిజిత్ ముహూర్తం ఆర్ అది కాకపోతే విజయ ముహూర్తం. అభిజిత్ ముహూర్తం ఈజ్ మై ఫస్ట్ రికమెండేషన్, కాకపోతే ఆప్షన్ నెక్స్ట్ అనేది. సో 5% ఫ్లాట్ బోనస్ అని వస్తుంది ఎవ్రీ డిపాజిట్. బట్ బోనస్ తీసుకొని రోల్ ఓవర్ ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే అందరు బోనస్ తీసుకొని బోనస్ డబ్బులు తీసుకొని విత్డ్రాల్ చేస్తారు. అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది మధ్యలో. సో నా సజెషన్, మీరు జెన్యున్గా ఆడాలనుకుంటే మీరు బోనస్ తీసుకోండి, హ్యాపీగా ఎన్నిసార్లు డిపాజిట్ చేయండి, ఎన్నిసార్లు విత్డ్రాల్ తీసుకోండి, వితౌట్ ఎనీ కండిషన్ మీకు విత్డ్రాల్స్ అనేది. సో ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు 5% బోనస్ తీసుకుంటే మీకు ఏంటంటే మీరు యూ నీడ్ టు హ్యావ్ సమ్ కండిషన్స్ లైక్ వన్ టైం మీరు మొత్తం మనీ రోల్ ఓవర్ చేయాల్సిన కండిషన్ ఒకటి ఉంది. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం లేవు, ఇంకా ప్రస్తుతానికి అదే. కేవైసీ కూడా ఏం లేదు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా విత్డ్రాల్స్లో ఐఎమ్ దేర్. యాక్షన్ 777.club కింద మన ఛానల్లో నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తాను నేను. సో హ్యాపీగా ఆడుకోవచ్చు, ఏ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.